ఈ జీరో పావర్టీలో కూడా దిశ పేదరికం ఎవరికి ఉందా దిశ? ఈరోజు సమాజంలో మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా జీరో పావర్టీ అనేది ఈ పేదవాళ్ళకే ఉంది. అందులో ఎక్కువ ఎవరున్నారు? ఎస్సీస్లో ఉన్నారు, బీసీస్లో ఉన్నారు, గిరిజనుల్లో ఉన్నారు, మైనారిటీస్లో ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు. అందుకనే అధ్యక్ష 20% ఫ్యామిలీస్ అంటే 30 లక్షల కుటుంబాలు ఉంటారు. P4 కింద అడాప్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం. టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు. అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా పెట్టి మెంటరింగ్, వాళ్ళు చేయాల్సింది వాళ్ళకు ఆర్థిక సహాయం, టైమ్లీ హెల్ప్, ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వీళ్ళు కానీ మానిటర్ చేయగలిగితే ఇది అసాధ్యం కాదు. ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే ఒక ఇంపార్టెంట్ డే ఎందుకు అంటున్నానంటే ఒక కేటగరైజేషన్ తీసుకునే సందర్భంగా పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్న ఆలోచన, జీరో పావర్టీనే కాకుండా ఆర్థిక అసమానతను తగ్గించాలి. కొంతమంది ఈరోజు దేశ సంపద వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది. కొంతమంది నిరుపేదలుగా ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నా జీవితంలో ఒకటే ఆలోచిస్తున్నా, జీరో పావర్టీ ఫేజ్ 1 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నా జీవితాంతం పనిచేస్తాను. మా పార్టీ కూడా పనిచేస్తుంది. ఎన్డీఏ కూడా పూర్తిగా ఆ దిశగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ దిశగా ముందుకు పోతాం. అదే సమయంలో అధ్యక్ష, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోస్తా జిల్లాలో తూర్పు కాపులకు కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పి ఇప్పుడే బుచ్చేశ్వర్ గారు రైజ్ చేశారు. తప్పకుండా దీన్ని కూడా తీసుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా చేయడం మన బాధ్యత. అదే సమయంలో కొంతమంది కొన్నిసార్లు అపార్థం కూడా చేసుకునే పరిస్థితి ఉంటారు. తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవ్వరికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు. అదే సమయంలో సామాజిక న్యాయం చేయడానికి మాత్రం 100కి 100% కాదు, 1000% కమిటెడ్గా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి, ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.